చింతపల్లి మండలం గునిపూడి గ్రామంలో ఇప్పుడు లక్ష్మీదేవి కొండ మీద ఉన్నాం. ఇది సర్వే నంబరు 24/10. ఇది సుమారు 400 ఎకరాలు సంబంధించినటువంటి రెవెన్యూ భూమి. ఈ భూమి మీదే గునిపూడికి చెందినటువంటి అన్ని కులాలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారు, పేదవాళ్ళందరూ కూడా సాగు చేసుకొని జీడి మామిడి తోటలు వేసుకొని వచ్చినటువంటి ఫలసాయంతో కుటుంబాలు పోషించుకుంటున్నారు. వీళ్ళందరికీ ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు. ఎందుకంటే కింద ఉన్నటువంటి వరిచేను పండేటటువంటి పల్లము భూములన్నీ కూడా వీళ్ళందరికీ గతంలో తెలియక మరి కుటుంబ అవసరాల కోసం బిఎంసి, రాజకమలు, సప్తగిరి ఇటువంటి కంపెనీలకి ఆ రోజు అమ్మకాలు చేయడం జరిగింది. ఆ విధంగా వీళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితేనే కుటుంబాలు పోషించుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో ఈ లక్ష్మీదేవి కొండ మీద ప్రతి ఒక్కరూ ఎకరం, అరెకరం, 2 ఎకరాల వరకు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇక్కడ టౌన్షిప్ పెట్టాలని, ఈ భూములు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి జిల్లా రెవెన్యూ అధికారులు, ఏపీఐఐసి అధికారులు పూర్తి స్థాయిలో ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మెట్టలకి దాసోహం అయిపోయి ఈ కొండ మీద, ఈ లక్ష్మీదేవి కొండ మీద సాగు చేస్తున్నటువంటి పేదవాళ్ళకి అన్యాయం చేయడం కోసం ఇవాళ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ధనవంతులు, కోటీశ్వరులు, వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. వీళ్ళకి ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు. అభివృద్ధి అంటే పేదవాళ్ళ దగ్గర భూమిని బలవంతంగా లాక్కొని కోట్లాది రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి భూములు అప్పగించడం ఒకటే కాదు, పేదలు సాగు చేసుకున్నటువంటి భూములు కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అది కూడా అభివృద్ధిలో భాగమే. కాబట్టి వీళ్ళెవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకొని ఎవరైతే గునిపూడి ఈ పేదలు ఉన్నారో, సాగుదారులు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బలవంతం చేయొద్దని, వాళ్ళు భూముల జోలికి రావద్దని, ఇక్కడ ఆర్సెలర్ మిట్టల్ టౌన్షిప్ ఏర్పాటు చేయొద్దని మేము వాళ్ళందరి తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాదు కూడదు అని చెప్పి ప్రభుత్వం కానీ మొండిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూస్తే మాత్రం మేము పేదవాళ్ళందరినీ సమీకరించి పోరాడతాం. ఇది ఎందుకంటే జీవన మరణ సమస్య. వీళ్ళకి ఈ భూమి కూడా లేకపోతే గ్రామంలో నివాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. గ్రామాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ కొండే వీళ్ళ జీవనాధారం. ఇప్పటికే భూములు కోల్పోయారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ యొక్క జీవనోపాధి, వీళ్ళ యొక్క భవిష్యత్తు, ఈ గ్రామం యొక్క పరిస్థితిని అంతా అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల జోలికి రావద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.